గత అనేక సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని పండ్ల మార్కెట్ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మించామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 38వ డివిజన్ ఏసీ కూరగాయల మార్కెట్లో 2,92 లక్షల రూపాయలతో నిర్మించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్ను మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ, ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండ్ల మార్కెట్ సమస్య పరిష్కారమైన తర్వాత పార్టీలకు అతీతంగా వారు నాపై చూపిన ప్రేమను ఎప్పుడూ మర్చిపోలేనని అన్నారు. పార్టీలకు అతీతంగా పండ్ల మార్కెట్ వ్యాపారస్తులు వచ్చి నా పేరు పెడతామని పదే పదే నాపై ఒత్తిడి చేసినా తరువాత వారి ప్రేమాభిమానాలు చూసి అంగీకరించానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశామని ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ రాపూరు చంద్రశేఖర్, డైరెక్టర్లు భీమతాటి సుధాకర్, శివకుమార్, ముక్కం సాయి లక్ష్మణ్, తాళ్లూరి బాబు, గునుకుల విజయలక్ష్మి, కుప్పా ప్రసన్న, కుల్లూరు శైలజ, నెల్లూరు టౌన్ ఫ్రూట్స్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు, నెల్లూరు వెల్ఫేర్ ఫ్రూట్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు జిల్లాకే ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క నెల్లూరు పండ్ల మార్కెట్ ఏదైతే ఏసీ కూరగాయల మార్కెట్ పక్కన పాత మద్రాస్ బస్టాండ్ సెంటర్లో ఇక్కడ ఈ పండ్ల మార్కెట్, ఇక్కడ ప్రత్యేకంగా పండ్ల వ్యాపారస్తులకి మార్కెట్ కావాలని, అందులో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టాలని, అదేవిధంగా అనేక సంవత్సరాలుగా ఈ సమస్య పెండింగ్లో ఉంది. ఒకరికి ఒకరు వాదులేసుకొని అదేవిధంగా అధికారులు సరైన రీతిలో ఆనాడు స్పందించకుండా అనేక రోజులుగా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి ఈ యొక్క పండ్ల మార్కెట్ని, ఈ యొక్క పండ్ల మార్కెట్లో ఉండే వ్యాపారస్తులు, వీళ్ళు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరినీ ఒక్క తాటి మీద తీసుకొని వచ్చి అదేవిధంగా ఈ పండ్ల మార్కెట్ కేటాయింపులో కూడా ఎక్కడా భేదాలు విభేదాలు చూపించకుండా మొత్తం ఆ పండ్ల మార్కెట్ వ్యాపారస్తులకే ఆ అధికారాన్ని అప్పచెప్పి మీరే కూర్చుని సామరస్యంగా పరిష్కారం చేసుకుని ఎక్కడా కూడా ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా అర్హులైన హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పండ్ల మార్కెట్లో కేటాయింపులు జరగాల. ఆ పండ్ల మార్కెట్ ద్వారా ఆ యొక్క పండ్ల మార్కెట్ నమ్ముకున్నటువంటి అనేక కుటుంబాలు భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఇంకా అభివృద్ధి చెందాలా అన్న ఉద్దేశంతో అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఈ యొక్క పండ్ల మార్కెట్ సంబంధించి ఏదైనా సరే పండ్ల మార్కెట్ వ్యాపారస్తులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి స్థానిక ఎమ్మెల్యేగా నేను కట్టుబడి ఉన్నా, మీరు కూడా కట్టుబడి ఉండండి. పూర్తి స్థాయిలో మొత్తం ఆ యొక్క బాధ్యతలు వారికి అప్పచెప్పండి. చాలా చాలా సంతోషం. పండ్ల మార్కెట్ వ్యాపారస్తులే కాకుండా మార్కెట్ కమిటీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ రాపూరి చంద్రశేఖర్ గారు, ఇతర కుటుంబ సభ్యులు, ఇతర కమిటీ సభ్యులు, అదేవిధంగా అన్నిటికీ మించి మార్కెట్ కార్యదర్శి శ్రీనివాసులు గారు, వీరందరూ కూడా ఎంతో బాధ్యతగా ఎంతో పద్ధతిగా దీన్ని ఒక పద్ధతి ప్రకారం జరిపి విజయవంతంగా ఈరోజు పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసుకోవడమే కాదు అభివృద్ధి పనులు కూడా పూర్తి స్థాయిలో చేపట్టడం జరిగింది. చాలా వరకు పూర్తయిని ఆ యొక్క ఎంత ఖర్చుతో పూర్తి చేసింది, ఇంకా ఎంత ఖర్చు చేయాల్సింది, భవిష్యత్తులో ఉన్న ఆలోచనలు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీకు అందరూ కూడా చెప్తారు. అయితే దాదాపుగా 12 ఏళ్లుగా ఎమ్మెల్యేగా నేను ఉన్నా. అధికారంలో కొంతకాలం, అధికారం లేకుండా కొంతకాలం. అధికారం ఉన్నా అధికారం లేకున్నా ప్రజల పక్షానే ఉండాలా. ప్రజల ఆకాంక్షలు, ప్రజల మనోభావాలు తగ్గట్టు మన పద్ధతి ఉండాలా. ప్రజలతో మాట్లాడే విధానం కానీ, ప్రజలతో వ్యవహరించే తీరు కానీ, అధికారులతో మాట్లాడే విధానం కానీ, అధికారులతో వ్యవహరించే తీరు కానీ అన్నీ కూడా ఒక పద్ధతిగా ఉండాలా. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి పూర్తి స్థాయిలో దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా ముందుకు సాగాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఆ సమస్యల మీద గళమెత్తి మాట్లాడటమే కాదు, అధికారంలో ఉంటే అధికారులను సమన్వయం చేసుకుని ఆ సమస్యలను పరిష్కరించా. అధికారం లేకుంటే ప్రజల పక్షాన ప్రజా ఉద్యమాల ద్వారా అధికారులు మొత్తం కూడా ప్రశ్నించి ఆ యొక్క సమస్య పరిష్కారానికి కృషి చేసుకుంటూ వచ్చాం. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, కొన్ని వందల సమస్యలు. కానీ గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా
ప్రజల కోసం పనిచేసిన విషయంలో నాకింత సంతృప్తి లేదు. కానీ 2 ఏళ్ల కాలంలోనే 2 ఏళ్లు కాకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహం, అన్నిటికీ మించి జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు, అటు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారు, అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించారు. కాబట్టి ఈ 2 ఏళ్లలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడల ఆ ప్రాంతం ఈ ప్రాంతం తేడా లేకుండా వాడవాడల అభివృద్ధి పనులు ఒక జాతరని తలపించే రీతిలో సాగుతూ ఉన్నాయి. సాగునీళ్లు కానీ, తాగునీళ్లు కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ, కరెంటు కానీ, నేషనల్ హైవేల బ్రిడ్జీలు కానీ 1 కాదు 2 కాదు 3 కాదు, ఆఖరికి భక్తవత్సల నగర్ కొండాయిపాలెం వద్ద రైల్వే అండర్ బ్రిడ్జీల దాకా, పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి దాకా, ములుముడి కలుజు మీద బ్రిడ్జి దాకా 1 కాదు 2 కాదు 3 కాదు అన్ని రకాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఒక సమస్య నా దృష్టికి వస్తే ఆ సమస్య పరిష్కరించేదాకా అన్ని రకాల ప్రయత్నాలు చేయటం నాకు అలవాటు. ఎవరినైనా అర్థిస్తా, లేదనుకుంటే ప్రశ్నిస్తా, లేదనుకుంటే నిలదీస్తా, లేదనుకుంటే ఉద్యమిస్తా. కానీ ఈనాడు ఈ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి నేను చేశాను అనే దానికంటే ఈ అభివృద్ధి, నెల్లూరు రోజుల అభివృద్ధి అంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంతం అని మీ అందరి కరతాళ ధ్వనుల ద్వారా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అనేక ప్రాంతాల్లో పనులు చేసినప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వారి ప్రాంతాలకు ఆహ్వానించి తాము చెప్పిన పని శాసనసభ్యుడు చేశాడని సంతోషంతో, ప్రేమతో వారి ఆదరణ ప్రతి సంఘటన గుర్తుంటుంది. కానీ పండ్ల మార్కెట్ సమస్య మాత్రం పరిష్కారం అయిన తర్వాత పండ్ల మార్కెట్ వ్యాపారస్తులు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నా మీద చూపించినటువంటి ప్రేమ, నేను మరణించిన తర్వాత కూడా ఆత్మ అంటూ ఉంటే ఆత్మ సైతం సంతోషించే విధంగా సాధారణంగా ఎక్కడ కూడా చాలామంది ప్రాంతాల్లో వస్తూ ఉంటారు. సార్ ఇక్కడ కాలనీలో అభివృద్ధి పనులు చేశారు, ఆ రోడ్డుకి మీ పేరు పెడతాం, ఈ రోడ్డుకి మీ పేరు పెడతాం అని చెప్పి నేను సాధారణంగా ప్రోత్సహించను. అదేవిధంగా పండ్ల మార్కెట్ వ్యాపారస్తులు అందరూ కూడా వచ్చి అందరూ కలిసి మేము దీనికి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పండ్ల మార్కెట్ పెడతామని నాకు చెప్పినప్పుడు మొట్టమొదటిగా అభ్యంతరం వ్యక్తం చేశాను. అవసరం లేదు, ఇంకేదైనా మంచి పేరు చూద్దామని. కానీ పదే పదే వాళ్ళు ఒత్తిడి చేసిన మీదట వారి ప్రేమాభిమానాలు చూసి నాకు కూడా ఎందుకో ఇది ఒక మంచి ప్రేమతో, అభిమానంతో చేస్తున్న పని అని చెప్పని అంగీకరణ జరిగింది. ఎందుకని చెప్తున్నానంటే రాజకీయాల్లో ఉండే కార్యకర్తలైనా, నాయకులైనా జీవించి ఉన్నప్పుడే కాదు, మరణించిన తర్వాత సైతం తమ పేరు 10 కాలాల పాటు ప్రజలకు గుర్తుండాలా, అలాంటి మంచి పనులు మనం చేయాలా, ఆ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాలా అన్న ఆలోచన ప్రతి రాజకీయ కార్యకర్తలో, రాజకీయ నాయకుల్లో ఉంటుంది. నేను కూడా ఆ రాజకీయ నాయకుల్లో ఒక భాగమే. కాబట్టి మీరు ఎంతో ప్రేమతో చేసినటువంటి దీనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. పండ్ల వ్యాపారస్తుల అభ్యర్థన మేరకి మార్కెట్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన దానికి పూర్తి స్థాయిలో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత ప్రేమ అభిమానాలు మీరు పెంచుకున్న తర్వాత రాబోయే రోజుల్లో నా మీద బాధ్యతలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఆ పెరిగిన బాధ్యతలను కూడా సక్రమంగా కష్టించి కళ్ళ ముందు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల సాధన, ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందటం, అలాంటి ఒకే ఒక్క ధోరణి, నిరంతరం ఎన్నికలున్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండటం. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఒక్క మాటలో చెప్తున్నా, నా ఆకాంక్ష ఏమిటంటే 10 కాలాల పాటు ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలా, శాసనసభ్యుడు అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే మా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలా ఉండాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా రాబోయే రోజుల్లో కూడా శాసనసభ్యులకి ఒక రోల్ మోడల్లా, రాబోయే రోజుల్లో కూడా శాసనసభ్యులకి మేము సైతం ఆ ఫందాలో సాగాల అన్న ఆలోచనలు తెచ్చే విధంగా, చరిత్ర గుర్తుండే విధంగా ఒక ఎమ్మెల్యేగా అంటే కూడా ప్రతి కుటుంబం కూడా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మా అన్న, మా తమ్ముడు,
మా బంధువు, మా స్నేహితుడు అని రూరల్ నియోజకవర్గంలో గర్వంగా చెప్పుకునే విధంగా ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం కాకుండా రాష్ట్రం అంతా కూడా శాసనసభ్యుడు అంటే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిలా ఉండాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా ప్రయాణం ఉంటుందని మరోసారి పండ్ల మార్కెట్ వ్యాపారస్తులకి, వారికి అన్ని రకాల అండగా ఉన్నటువంటి సెక్రటరీ శ్రీనివాసరావు గారికి, మరీ ముఖ్యంగా యువకుడు, ఎంతో ఉత్సాహవంతుడు, 10 మందికి సేవ చేయాలా అన్న తపనతో పెద్ద చెరుకూరు గ్రామ రాజకీయాల్లో అనేక సంవత్సరాలుగా కీలక పాత్ర పోషిస్తున్న మా శాసన కుటుంబంలో శాసన కుమారుడిగా తమ్ముడు మనుబోలు శ్రీధర్రెడ్డి, అదేవిధంగా అనేక సంవత్సరాలుగా అంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయి పాలు పంచుకొని ఈరోజు 3వసారి ఎమ్మెల్యే అయితే ఇప్పటికి కూడా నాతోనే తన ప్రయాణం సాగిస్తూ నా వద్ద నుంచి నేను వాస్తవం చెప్పాలంటే ఆ వ్యక్తికి చేసింది చాలా చాలా తక్కువ రాజకీయంగా. అలాంటి వ్యక్తి రాపూరు చంద్రశేఖర్, సౌత్ మోపూరు గ్రామస్తుడు, ఉపాధ్యక్షులు, అదేవిధంగా పేరు పేరున ఇతర కమిటీ సభ్యులు. ఈ కమిటీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఉన్నారు. అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా పళ్ళ మార్కెట్లో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, జనసేన, బీజేపీయా, సిపిఎం, సిపిఐ తేడా లేకుండా అందరికీ మనవి చేస్తున్న పండ్ల మార్కెట్లో రాజకీయ భేదాలకి, విభేదాలకి ఆస్కారం ఇవ్వవద్దు. మన రాజకీయాలు ఏదైనా ఉంటే పండ్ల మార్కెట్ బయట పెట్టి పండ్ల మార్కెట్ వరకు అందరూ కలిసికట్టుగా ఒక కుటుంబంలో ముందుకు సాగాల. మనం దేవాలయానికి పోతాం, దేవాలయంకి ఏ ప్రార్థనా మందిరానికి పోయినా, మసీదుకు పోయినా, దర్గాకి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, ప్రార్థనా మందిరాలకు పోతే ఆ ప్రార్థనా మందిరం బయట మన చెప్పులు వదిలేసి పవిత్ర మనసుతో లోపలికి వెళ్తాం. లోపల నచ్చిన దేవుణ్ణి ప్రార్థించి బయటకు వచ్చి మళ్ళీ చెప్పులు వేసుకుని ఎవరి చెప్పులు వాళ్ళు వేసుకుని ఇంటికి పోతూ ఉంటాం. అదేవిధంగా ఈ యొక్క పళ్ళ మార్కెట్లో కూడా నేను ఇక్కడ ఆశించేది ఒకటే, నా పేరు పెట్టారు, సంతోషం. నా పేరు సార్థకం కావాలంటే 10 కాలాల పాటు నాకు సంతోషం, సంతృప్తి ఇవ్వాలంటే పండ్ల మార్కెట్లో రాజకీయ భేదాలకి, రాజకీయ హోదాలకి, రాజకీయ విభేదాలకి ఆస్కారం ఇవ్వకుండా పండ్ల మార్కెట్ బయటే పార్టీలు పండ్ల మార్కెట్లో ఉన్నటువంటి సమయంలో పండ్ల మార్కెట్లో ఉండే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా పండ్ల మార్కెట్ కుటుంబ సభ్యుల ఒకరి కష్టాల్లో, ఒకరి నష్టాల్లో, ఒకరి ఇబ్బందుల్లో, ఒకరి సంతోషాల్లో కొనసాగాలని చెప్పని అదే మీరు నాకు ఇచ్చే గౌరవంగా కోరుకుంటూ సెలవు. నెల్లూరులో రూరల్ నియోజకవర్గంలో ఉన్న కూరగాయల మార్కెట్ పక్కన ఉన్న పండ్ల మార్కెట్కి 2,91,00,000 రూపాయలతో ఏదైతే అభివృద్ధి పనులు చేశామో వాటికి శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ప్రత్యేకంగా పండ్ల మార్కెట్కి సంబంధించి వ్యాపారస్తులందరూ కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎదురు చేస్తున్న శుభదినం ఈరోజు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ పండ్ల మార్కెట్లో ఇనిషియల్గా కొన్ని షాపులు కట్టినప్పటికీ ఇక్కడ ఉన్న వివిధ వర్గాల వారు విభేదాల వల్ల సమస్యకు పరిష్కారం నోచుకోకుండా గత 9 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని 100 కోట్ల రూపాయలతో ఎలాగైతే అభివృద్ధి చేస్తున్నామో దీని మీద కూడా శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి పార్టీలకు అతీతంగా అందరినీ కూడా సమన్వయం చేసి వారితో మాట్లాడి వారిని ఒప్పించి ఈరోజు 2,91,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు, ఇంటర్నల్గా ఉన్న సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించి ఆ పనులు కానీ, అదేవిధంగా షాపుల్లో ఏదైతే కట్టి మరమ్మతులు చేయాలో తిరిగి ఈ షాపులన్నీ కూడా వినియోగంలోకి రావాలంటే ఏ విధంగా చేయాలో అవన్నీ కూడా చేసి ఈరోజు ఈ మార్కెట్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్రెడ్డి గారికి, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ శేఖర్ గారికి, మిగతా కమిటీలో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్కి, స్థానిక క్లస్టర్ ఇన్ఛార్జ్ భానుశ్రీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వ్యాపారస్తులందరూ కూడా అన్ని వర్గాల వారు
ఈ మార్కెట్, పండ్ల మార్కెట్ ఈ విధంగా వస్తుందని మేము ఊహించలేదు. ఈ విభేదాలు, ఈ సమస్యలన్నీ పరిష్కారమై ప్రారంభోత్సవం అవుతుంది, ఇన్ని రకాల డెవలప్మెంట్లు అవుతాయి అని మాకు ఏ రోజు కూడా అనుకోలేదు. అందువల్ల ప్రత్యేకంగా ఇంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేసిన శాసనసభ్యులు శ్రీధర్ గారి పేరు పెట్టాలని ఉన్నవారందరూ కూడా మార్కెట్ల వారు ఏఎంసీ కమిటీకి రిక్వెస్ట్ చేయడం, దాన్ని కమిటీ తీర్మానం చేసి ఆమోదించడం అటు వ్యాపారస్తులకి ఇటు ఏఎంసీ కమిటీకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మార్కెట్లు ఇంకా కూడా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. వ్యాపారస్తులు సూచనలు, సలహాల మేరకు ఇప్పటికే దీనికి సంబంధించి మరొక 45 లక్షల రూపాయలతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. అవి కూడా టెండర్లు పూర్తయినాయి. అవి కూడా అతి త్వరలో శంకుస్థాపన చేస్తాం. అది జరిగే క్రమంలో భాగంగా మిగతా వారందరితో కూడా వ్యాపారస్తులతో మాట్లాడి ఇంకేదైనా చిన్న చితక ఏదైనా పనులున్నా కూడా అవి కూడా వాటన్నింటి కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున పండ్ల మార్కెట్ ప్రారంభోత్సవానికి స్వాగతం పలికిన ప్రతి ఒక్క వ్యాపారస్తులకు కూడా ప్రత్యేకంగా వారికి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, మాగుంట లేఅవుట్, నెల్లూర్, సిఎంఆర్ సెంటర్, నెల్లూర్ మరియు ట్రంక్ రోడ్, నెల్లూర్. Hi Nellore, please subscribe to N3 TV.